ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తొలిసారిగా స్పందించారు. ఇజ్రాయెల్పై తమ దేశమే విజయం సాధించిందని ప్రకటించారు. అమెరికా స్థావరాలపై దాడి చేయడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చామని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ నాశనమవుతుందని అగ్రరాజ్యం భావించడం వల్లే ఈ యుద్ధంలో జోక్యం చేసుకుందన్నారు. ఒకవేళ అమెరికా జోక్యం చేసుకోకుంటే ఆ దేశం నాశనమయ్యేదని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఇక మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఖమేనీ. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులు, క్రూజర్ క్షిపణులతో అమెరికా చేసిన దాడులు విఫలమయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు ఖతార్లో అమెరికా స్థావరంపై తాము చేసిన దాడికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పారు. అమెరికా స్థావరాలకు చేరగల సత్తా తమ దేశానికి ఉందని నిరూపితమైందని చెప్పారు ఖమేనీ. భవిష్యత్తులోనూ అవసరమైన సందర్భాల్లో ఇలాంటి దాడులు చేస్తామని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. ఇక 1979 ఇస్లామిక్ విప్లవం వచ్చినప్పటి నుంచి ఇరాన్ను లొంగపరుచుకోవాలన్నదే అగ్రరాజ్యం లక్ష్యమని ఖమేనీ పేర్కొన్నారు. ఆ విషయాన్ని దాచిపెట్టి మానవ హక్కులు, యురేనియం శుద్ధి, అణు కార్యక్రమం, క్షిపణి ఉత్పత్తి ఇలా రకరకాల పేర్లతో అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం ఆ దేశం చేస్తుందని మండిపడ్డారు ఖమేనీ. బేషరతుగా లొంగిపోవాలన్న వ్యాఖ్యలు చేసి అసలు వాస్తవాన్ని ట్రంప్ బహిరంగ పరచరని చెప్పారు. కానీ అమెరికా కలలు కంటున్నట్టు ఇరాన్ లొంగిపోవడం ఎప్పటికీ జరగదని, ఎందుకంటే ఇరాన్ శక్తివంతమైన దేశమని ఖమేనీ స్పష్టం చేశారు.